ఇప్పుడు సపోజ్ మనమే అనుకుందాం, విజయ్ గారిని గెలిపించాలనుకున్న వాళ్ళు వాళ్ళ ఓటుని వాళ్ళు వేశారు. అన్న డిఎంకే వేయాల్సిన వాళ్ళు వాళ్ళకి వేశారు. డిఎంకే వాళ్ళకి వేసే వాళ్ళని వాళ్ళు వేశారు. ఇందులో మెజారిటీని చూసి గవర్నమెంట్ ఫామ్ చేయాలి అంతే. ఈ పార్టీకి ఇన్ని సీట్లు వస్తేనే ఈ గవర్నమెంట్ ఫామ్ చేయాలనే రూల్ ఉంటే ఇప్పుడు దానికి పరిష్కారం ఏంటిది? చిత్తుబొత్తేస్తారా? ఏం కదా. ప్రతి ఓడి చెప్పే మాట ఏంటి? రీఎలక్షన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ ఆల్రెడీ చీలిపోయినాయి అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్పారు. అది కరెక్ట్ ఫ్రీడమ్ టు చూస్ కరెక్ట్ లీడర్, అంతే కదా. నా ఒపీనియన్ ప్రకారం నేను చేసిన, ఇప్పుడు మెజారిటీ వాళ్ళకి వచ్చింది. ఇప్పుడు రీఎలక్షన్ వల్ల ఇప్పుడు ఏంటిది అంటే ఈ ఒపీనియన్ ని, ప్రతి మనిషి యొక్క ఒపీనియన్ ని చేంజ్ చేయమంటున్నారు, అంతే కదా. అప్పుడు అది డెమోక్రసీ ఎందుకు అవుతుంది? ఫ్రీడమ్ టు చూస్ అని ఏడైతుంది? కాదు కదా. మెజారిటీ ఎవరు వస్తే వాళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేయాలి, అంతే. అదే రూల్ అసలు చెప్పాలంటే, సింపుల్ బేసిక్ రూల్ అది. అంత మెజారిటీలో వచ్చిన విజయ్ గారిని పక్కకు పెడితే మళ్ళీ రీఎలక్షన్ లేకుంటే ఇప్పుడు ఈ ఇద్దరు బద్ద శత్రువులైన అన్న డిఎంకే పార్టీలు కలిసి ఒక గవర్నమెంట్ ఫామ్ చేద్దాం, ఒక 2.5 years నువ్వు, ఒక 2.5 years నేను పాలిస్తా, విజయ్ని తొక్కేద్దాం అని అనుకోవడం అదేంటి? అది వాళ్ళ ఓన్ చాయిస్ చేసుకున్నానిక. మనకు ఓటక్కు ఉంది మెజారిటీని. ఎవరైతే మెజారిటీ ఎన్నుకుంటామో వాళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేయాలి, వాళ్ళే రూల్ చేయాలి ఆ స్టేట్ ని, ఆ కంట్రీని, ఆ రాజ్యాంగాన్ని. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ లో చెప్పండి. ఐ సపోర్ట్ విజయ్.